మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటే, ఈ వీడియోలోని టాప్ 10 డిమాండింగ్ స్కిల్స్ ఫ్రీలాన్సింగ్ చేయడానికి మీకైతే చెప్తాను. ఈ స్కిల్స్ నేను చెప్పట్లేదు. అప్‌వర్క్ అయిన లార్జ్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫార్మ్ చెప్తుంది. 2024లోని ఈ స్కిల్స్ మీద ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అనేవి ఎక్కువగా అయితే వచ్చాయి. ఓన్లీ ఈ 10 స్కిల్సే కాదు, డిఫరెంట్ డొమైన్స్‌లోని ఇంకా డిఫరెంట్ స్కిల్స్ అయితే ఉంటాయి. ఆ స్కిల్స్ కూడా ఎండ్ ఆఫ్ ది వీడియోలోని మీకు లిస్ట్ డౌన్ అయితే చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 స్కిల్స్ ఏంటి? ఈ 10 స్కిల్స్ యొక్క రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏంటి? అండ్ ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? అండ్ ఎంత టైం పడతది? వీటి గురించి ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. ఓన్లీ ఈ 10 స్కిల్సే కాదు, డిఫరెంట్ స్కిల్స్‌లో మనం ఫ్రీలాన్సింగ్ అయితే చేయొచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ఒక స్కిల్ ఉంటే, ఆ స్కిల్‌తోని ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో సెర్చ్ చేయండి. ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఉన్నాయా లేదా అని. మీ స్కిల్ మీద ఎలాంటి జాబ్స్ లేకపోతే, ఎలాంటి ఓపెనింగ్స్ లేకపోతే ప్రాపర్‌గా, అప్పుడు ఈ 10 స్కిల్స్‌లో అట్‌లీస్ట్ ఒక్క స్కిల్ అయితే నేర్చుకోండి. ఆ ఒక్క స్కిల్‌తో మీరు ఫ్రీలాన్సింగ్ అయితే మీరైతే చేయొచ్చు. సో, ఫస్ట్ స్కిల్ వచ్చేసి వెబ్ డెవలప్‌మెంట్. వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటంటే, మనం గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేస్తే డిఫరెంట్ లింక్స్ అయితే వస్తాయి. మీరు ఏ లింక్ క్లిక్ చేసినా పర్టిక్యులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతది. వాటిని వెబ్‌సైట్స్ అయితే అంటారు. ఆ వెబ్‌సైట్స్‌ని క్రియేట్ చేయడాన్నే వెబ్ డెవలప్‌మెంట్ అంటారు గైస్. ఈ వెబ్ డెవలప్‌మెంట్‌లో మనకు డిఫరెంట్ రియల్ టైమ్ అప్లికేషన్స్ ఉన్నాయి. మనం డిఫరెంట్ కామర్స్ వెబ్‌సైట్స్ చూడొచ్చు. అమెజాన్ అని, ఫ్లిప్‌కార్ట్ అని వీటికి వెబ్‌సైట్స్ ఉన్నాయి కదా! ఈ వెబ్‌సైట్స్‌ని కూడా క్రియేట్ చేయడాన్ని వెబ్ డెవలప్‌మెంటే అంటారు. మన స్కిల్స్‌ని చూపించడానికి పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్స్ క్రియేట్ చేసిన దానికి వెబ్ డెవలప్‌మెంట్ యూజ్ చేయొచ్చు. ఇవే కాదు, ఏవైనా స్టార్టప్స్‌కి వెబ్‌సైట్స్ క్రియేట్ చేయాలన్నా వాళ్ళ బిజినెస్ రిలేటెడ్‌గా ఈ వెబ్ డెవలప్‌మెంట్ యూజ్ చేసుకొని మన వాళ్ళకి వెబ్‌సైట్స్ అయితే మనమైతే క్రియేట్ చేయొచ్చు. మీరు వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవడానికి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అయితే స్టార్ట్ చేయండి. అక్కడ మీకు ఫ్రంట్ ఎండ్ అయితే కవర్ అవుతది. తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్‌కి రియాక్ట్ జేఎస్ అండ్ నోడ్ జేఎస్ అయితే నేర్చుకోండి. ఇక్కడ నోడ్ జేఎస్‌తో బ్యాక్ ఎండ్ కూడా కవర్ అవుతుంది. మీరు ఈ స్కిల్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత వీటిని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్‌లు అయితే చేయాలి. ఆ ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలంటే, మీ ఫ్రెండ్స్‌కి పోర్ట్‌ఫోలియోస్ క్రియేట్ చేయడం, బ్లాగ్స్ క్రియేట్ చేయడం, క్లాన్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడం. క్లాన్ వెబ్‌సైట్స్ అంటే ఆల్రెడీ ఉన్న వెబ్‌సైట్స్ రీబిల్డ్ చేయడం. అమెజాన్ అని, ఫ్లిప్‌కార్ట్ అని, నెట్‌ఫ్లిక్స్ అని ఇలాంటి వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! ఇలాంటి వెబ్‌సైట్స్ మీరు రీబిల్డ్ చేసి మీ పోర్ట్‌ఫోలియోలోని మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ వెబ్ డెవలప్ మీరు ఫుల్‌గా ఫోకస్ చేస్తే 6-7 మంత్స్‌లో అయితే మీరైతే కంప్లీట్ చేసేయవచ్చు. తర్వాత మీకు కంప్లీట్ స్కిల్ అయితే వచ్చేస్తది. ఈ స్కిల్ నేర్చుకున్న తర్వాత మీరు ఫ్రీలాన్సింగ్ చేయడానికి కాదు, మీరు జాబ్స్ అప్లై చేయడానికి కూడా ఈ స్కిల్ అయితే యూజ్ అయితే అవుతది. సో, సెకండ్ వన్ వచ్చేసి వెబ్ డిజైనింగ్. వెబ్ డిజైనింగ్ అంటే ఏంటంటే, వెబ్‌సైట్స్ ఉన్నాయి కదా! ఆ వెబ్‌సైట్స్‌ని ఎంగేజింగ్‌గా, అట్రాక్టివ్‌గా డిజైన్ చేసే వర్క్‌నే వెబ్ డిజైనింగ్ అంటారు గైస్. వెబ్ డిజైనింగ్ మోస్ట్‌లీ యూజర్ ఎక్స్‌పీరియన్స్, లేఔట్, రెస్పాన్సివ్‌నెస్, నావిగేషన్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తది. వెబ్ డిజైనింగ్‌లో కూడా మనకి చాలా రియల్ టైమ్ వర్క్స్ అయితే ఉంటాయి. పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని మనం దాన్ని మార్కెటింగ్ చేయాలన్న ఒక ల్యాండింగ్ పేజెస్ ఉంటాయి కదా! ఆ ల్యాండింగ్ పేజెస్‌ని ఎంగేజింగ్‌గా, అట్రాక్టివ్‌గా డిజైన్ చేయడం. చాలా పాత కంపెనీలకి ఔట్‌డేటెడ్ వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! ఆ ఔట్‌డేటెడ్ వెబ్‌సైట్ డిజైన్స్‌ని రీబిల్డ్ చేసి ఎంగేజింగ్‌గా తయారు చేయడం. ఇలాంటివన్నీ మనం ఈ వెబ్ డిజైనింగ్ యూజ్ చేసుకొని మనమైతే చేస్తాం. వెబ్ డిజైనింగ్ మనం నేర్చుకోవడానికి బేసిక్స్ నుంచి మనమైతే స్టార్ట్ చేయాలి. అంటే కలర్ థియరీ, టైపోగ్రఫీ, లేఔట్స్ ఇలాంటివి నేర్చుకుంటూ మనం వెబ్ డిజైనింగ్ అయితే మనమైతే స్టార్ట్ చేయాలి. వీటి మీద డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో మనకు కోర్సెస్ అయితే ఉంటాయి. ఉడమీ గాని, కోర్సెరా ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లోని మీరు వెబ్ డిజైనింగ్ కోర్స్ అని సెర్చ్ చేస్తే మీకైతే చాలా కోర్సెస్ అయితే వస్తాయి. ఒక కోర్స్‌ని పిక్ చేసుకొని కంప్లీట్ చేసి ఆ నాలెడ్జ్‌ని డిఫరెంట్ టూల్స్‌లో మీరు ప్రాక్టికల్‌గా కూడా మీరైతే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫిగ్మా అని, అడోబ్ ఎక్స్‌డీ అని, క్యాన్వా, స్కెచ్ ఇలాంటి టూల్స్‌లోని మీరు నేర్చుకున్న థియరిటికల్ నాలెడ్జ్‌ని ఇక్కడ మీరు ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసి మీ ఎక్స్‌పీరియన్స్‌ని మీరైతే ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇది నేర్చుకోవడానికి కూడా 3-4 మంత్స్ అయితే పడుతుంది. సో, దీని మీద కూడా ఫ్రీలాన్సింగ్ వర్కే కాదు, జాబ్స్ కూడా చాలానే అయితే ఉంటాయి. కన్సల్టెన్సీ జాబ్స్ అయితే ఉంటాయి. సో, థర్డ్ వన్ వచ్చేసి స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్. స్క్రిప్టింగ్ ఆటోమేషన్ అంటే ఏంటంటే, మనం డైలీ చేసే వర్క్స్‌లోని రిపీటివ్ టాస్క్‌లు ఉంటాయి కదా! షెడ్యూలింగ్ టాస్క్స్ అని, షెడ్యూలింగ్ మీటింగ్స్ అని, డేటా క్లీనింగ్ అని, వెబ్ స్క్రాచింగ్ అని ఇలాంటి రిపీటివ్ టాస్క్‌ని ఆటోమేషన్ చేయడాన్నే స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్ అంటారు గైస్. సో, ఇక్కడ స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్ అనేది మనకు టైం అనేది సేవ్ చేస్తదనమాట. మనం డైలీ చేసే టాస్క్‌కి ఒక ప్రోగ్రామ్ అయితే రాస్తారు. ఆ ప్రోగ్రామే మనం ఈ టాస్క్‌ని డైలీ చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మనకు చాలా టైం అయితే సేవ్ అవుతది. సో, ఇక్కడ కూడా రియల్ టైమ్ వర్క్స్ చాలా ఉంటాయి గైస్. ఈ స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్ కూడా. ఎక్సెల్ రిపోర్ట్స్ ఆటోమేటిక్‌గా జనరేట్ చేయడం అండ్ కామర్స్ వెబ్‌సైట్‌లో ప్రొడక్ట్ యొక్క నేమ్స్‌ని, డేటాని వెబ్ స్క్రాపింగ్ చేయడం అండ్ సోషల్ మీడియా పోస్ట్‌లని ఆటోమేటిక్‌గా షెడ్యూల్ చేయడం. ఇలాంటి వర్క్స్ ఉంటాయి రిలేటెడ్. ఇంకా చాలా డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకైతే చెప్పాను. మీ లెర్నింగ్ అనేది స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్‌లో స్టార్ట్ చేయడానికి బేసిక్స్ నుంచి బెస్ట్ టెక్నాలజీ వచ్చేసి పైథాన్. పైథాన్ అనేది ఆటోమేషన్‌లో తోపు టూల్. సో, మీరు పైథాన్‌తో అయితే స్టార్ట్ చేయొచ్చు. మీకు ఆన్‌లైన్‌లో డిఫరెంట్ కోర్సెస్ అయితే దీనికి రిలేటెడ్‌గా అయితే ఉంటాయి.
సో మీరు ఆటోమేట్ ద బోరింగ్ స్టఫ్ విత్ పైథాన్. సో ఈ కోర్స్ అయితే మీరైతే స్టార్ట్ చేయండి. ఈ కోర్స్‌లో నేర్చుకున్న థియరిటికల్ నాలెడ్జ్‌ని హ్యాకర్ ర్యాంక్, కోడ్ వార్స్ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో మీరు ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసి మీ ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని కూడా ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. పైథాన్ ఒకటే కాదు, సెలీనియం, పవర్ షెల్, ఏపాత్, పవర్ ఆటోమేట్ ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకొని కూడా మీరైతే ఆటోమేషన్ అండ్ స్క్రిప్టింగ్ అయితే మీరైతే చేయొచ్చు. సో మీరు ఫోకస్డ్‌గా 4-6 మంత్స్ స్పెండ్ చేస్తే మీరు ఈజీగా ఈ స్క్రిప్టింగ్ అండ్ ఆటోమేషన్ కోర్సులు అయితే మీరైతే కంప్లీట్ చేసేవచ్చు. సో ఫోర్త్ వన్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ అంటే ఏంటంటే మనం ఒక వీడియోని, ఒక బోరింగ్ వీడియోని ఎంగేజింగ్‌గా, అట్రాక్టింగ్‌గా చేసేదాన్నే వీడియో ఎడిటింగ్ అంటారు గైస్. సో ఈ వీడియో ఎడిటింగ్ మనం డిఫరెంట్ పర్పసెస్‌కి మనం యూజ్ చేస్తాం. సోషల్ మీడియాలో గానీ, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఆల్సో ఏదైనా బిజినెస్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇలాంటి వాటికి మనం వీడియో ఎడిటింగ్ అయితే మనమైతే యూజ్ చేస్తాం. వీడియో ఎడిటింగ్ కూడా చాలా డిమాండింగ్ అయితే ఉంది. మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే మీరు ఫ్రీలాన్సింగే కాదు, మీ పర్సనల్ బ్రాండ్ కూడా సోషల్ మీడియాలో మీరైతే ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు కన్సల్టెన్సీ కంపెనీస్ ఉంటాయి. ఆ కన్సల్టెన్సీ కంపెనీస్‌లో కూడా మీ వీడియో ఎడిటింగ్ స్కిల్స్‌తో మీరైతే జాయిన్ అవ్వచ్చు. మీరు వీడియో ఎడిటింగ్ లెర్నింగ్ స్టార్ట్ చేసే ముందు సింపుల్ టూల్స్ అయితే స్టార్ట్ చేయండి. ఫిల్మోరా, వండర్ షేర్, క్యాప్‌కట్ ఇలాంటి టూల్స్‌తో అయితే స్టార్ట్ చేయండి. తర్వాత మీరు అడ్వాన్స్డ్ టూల్స్‌కి అయితే వెళ్ళొచ్చు. అడోబ్ ప్రీమియర్ ప్రో, ఫైనల్ కట్ ప్రో ఇలాంటి టూల్స్‌కి అయితే వెళ్ళి మీరైతే మీ వీడియో ఎడిటింగ్ స్కిల్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి అయితే మీరైతే తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ మీరు డైలీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డిఫరెంట్ రీల్స్ క్రియేట్ చేయడం, వీడియోస్‌ని క్రియేట్ చేయడం, ఇక్కడ మీరు డిఫరెంట్ ఫార్మాట్‌లోని వీడియోస్‌ని ఎడిట్ చేయడం రెగ్యులర్‌గా ఇలా చేయడం వల్ల మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అవుతది. సో ఈ వీడియో ఎడిటింగ్ కూడా మీరు డైలీ ఫోకస్డ్‌గా వర్క్ చేస్తే 4-6 మంత్స్‌లో అయితే మీరైతే ఈజీగా వీడియో ఎడిటింగ్ అయితే మీరైతే నేర్చుకోవచ్చు. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనింగ్. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటంటే విజువలైజ్డ్ కంటెంట్ క్రియేట్ చేయడం గైస్. ఆ డిజైన్ చూడగానే ఆ కంటెంట్ ఏంటో అర్థమయ్యేలా చెప్పడమే గ్రాఫిక్ డిజైన్ గైస్. సో ఈ గ్రాఫిక్ డిజైన్ అనేది మనం డిఫరెంట్ రియల్ టైమ్ వర్క్‌లో అయితే మనమైతే యూజ్ చేస్తాం. బిజినెస్ రిలేటెడ్‌గా సోషల్ మీడియా పోస్టులు తయారు చేయడం, నార్మల్‌గా కూడా సోషల్ మీడియా పోస్టులు తయారు చేయడం. సో పర్సనల్ బ్రాండింగ్ ఛానెల్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ పోస్టర్స్, బ్యానర్స్, వాళ్ళ లోగోస్ క్రియేట్ చేయడం ఇలాంటివి కూడా మనం గ్రాఫిక్ డిజైన్ చేస్తాం. సో మన యూట్యూబే ఎగ్జాంపుల్ కింద తీసుకున్నట్లయితే యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాటి బ్యానర్స్ క్రియేట్ చేయడం, వీడియోస్‌కి థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడం ఇలాంటివన్నీ ఈ గ్రాఫిక్ డిజైన్‌లోకి అయితే మనమైతే చేయొచ్చు. మీరు గ్రాఫిక్ డిజైన్ నేర్చుకోవడం ఫండమెంటల్ ప్రిన్సిపల్స్‌తో అయితే స్టార్ట్ చేయాలి. అంటే కాంట్రాస్ట్, అలైన్‌మెంట్ అండ్ బ్యాలెన్స్ ఇలాంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్‌ని మైండ్‌లో పెట్టుకొని మనం గ్రాఫిక్ డిజైన్ అయితే చేయాలి. సో వీటికి రిలేటెడ్ కూడా మనకి ఆన్‌లైన్‌లో చాలా కోర్సులు అయితే ఉంటాయి. ఒక కోర్స్‌ని పిక్ చేసుకోండి, చూడండి. చూసిన తర్వాత ఆ థియరిటికల్ నాలెడ్జ్‌ని క్యాన్వా, అడోబ్, ఫోటోషాప్ ఇలాంటి టూల్స్‌లో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని ప్రాక్టికల్‌గా అయితే ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు మీకు నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ అయితే అవుతది. దీన్ని కూడా మీరు ఫోకస్ చేస్తే 4-6 మంత్స్‌లో అయితే మీరైతే కంప్లీట్ చేసేయవచ్చు. చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. దీనికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్కిల్ కూడా మీరైతే నేర్చుకోవచ్చు. సో సిక్స్త్ వన్ వచ్చేసి లోగో డిజైన్. లోగో డిజైన్ అంటే ఏంటంటే ఒక బ్రాండింగ్‌కి గానీ, ఒక బిజినెస్‌కి గానీ ఒక మెమరబుల్ అండ్ చూడడానికి యూనిక్‌గా ఉండే లోగోస్ క్రియేట్ చేయడాన్ని లోగో డిజైనింగ్ అంటారు గైస్. ఈ లోగో డిజైన్‌ని డిఫరెంట్ రియల్ టైమ్ వర్క్స్‌లో అయితే మనమైతే యూజ్ చేస్తాం. ఎవరైనా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసినా ఆ కంపెనీకి ఒక యూనిక్ లోగోని క్రియేట్ చేయడం అండ్ ఏవైనా ఈవెంట్స్ అవుతుంటాయి కదా, అలాంటి ఈవెంట్స్‌కి లోగోస్ క్రియేట్ చేయడం, బిజినెస్‌కి లోగోస్ క్రియేట్ చేయడం, పర్సనల్ బ్రాండింగ్‌కి లోగోస్ క్రియేట్ చేయడం, యూట్యూబ్ ఛానల్‌కి గానీ, ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్స్‌కి గానీ, ఫేస్‌బుక్ గ్రూప్స్‌కి గానీ ఇలాంటి వాటిలకి పర్సనల్ బ్రాండ్స్‌కి లోగోస్ క్రియేట్ చేయడం ఇలాంటి డిఫరెంట్ థింగ్స్‌లో మనం లోగో డిజైన్ అయితే మనమైతే యూజ్ చేస్తాం. లోగో డిజైన్‌లో కూడా మనం ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేయాలి. ఇందులో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయి. సింప్లిసిటీ అని, స్కేలబిలిటీ అని, యూనిక్‌నెస్ అని ఇలాంటి ప్రిన్సిపల్స్‌ని మైండ్‌లో పెట్టుకొని మనం లోగోస్‌ని అయితే డిజైన్ అయితే చేయాలి. సో లోగో డిజైన్ నేర్చుకోవడానికి కూడా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. ఇంటర్నెట్‌లో మీరు యూట్యూబ్ యూజ్ చేయొచ్చు, యుడెమీ యూజ్ చేయొచ్చు, కోర్సెరా మీరు ఏ ప్లాట్‌ఫామ్ తీసుకున్నా పర్లేదు. ఒక కోర్స్‌ని అయితే పిక్ చేసుకోండి. థియరిటికల్‌గా నాలెడ్జ్ అయితే తెచ్చుకోండి. థియరిటికల్‌గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత అడోబ్ ఇల్లుస్ట్రేటర్, క్యాన్వా ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లోని ఆ నాలెడ్జ్‌ని ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడు మీకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. ఇది కూడా మీరు ఫుల్‌గా ఫోకస్ చేస్తే 3-4 మంత్స్‌లో అయితే మీరైతే నేర్చేసుకోవచ్చు. సో వీటికి కూడా బయట మంచిగా ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో సెవెంత్ వన్ వచ్చేసి యూఐ అండ్ యూఎక్స్ డిజైన్. ఇక్కడ యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్, యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్. వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక స్క్రీన్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని డిజైన్ చేయడాన్నే యూఐ అండ్ యూఎక్స్ డిజైన్ అంటారు గైస్. ఓకే. మనం రియల్ టైమ్‌లో డిఫరెంట్ థింగ్స్‌కి ఈ డిజైన్ అయితే మనమైతే యూజ్ చేస్తాం. మొబైల్ అప్లికేషన్స్ బిల్డ్ చేసినప్పుడు, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసినప్పుడు, న్యూ సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేసినప్పుడు, ఇలాంటి వాటిలోనే మనం ఈ స్కిల్‌ని యూజ్ చేసుకొని మనం స్క్రీన్స్ గానీ, ఆ పేజెస్‌ని గానీ వెల్ డిజైన్డ్‌గా మనమైతే చూడడానికి బాగుండేలాగా, అది యూజ్ చేయడానికి అట్రాక్టివ్‌గా అండ్ ఎంగేజింగ్‌గా ఉండేలాగా ఈ డిజైన్ స్కిల్‌ని యూజ్ చేసుకొని మనమైతే డిజైన్ అయితే చేస్తాం.
ఈ స్కిల్ నేర్చుకున్నప్పుడు మనం ఫండమెంటల్స్ అయితే స్టార్ట్ చేయాలి. వైర్ ఫ్రేమింగ్, యూజర్ రీసెర్చ్ ఇలాంటి కాన్సెప్ట్స్‌తో మనం ఇదైతే స్టార్ట్ చేయాలి. డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ స్కిల్ అయితే మనం నేర్చుకోవచ్చు. నేర్చుకున్న దాన్ని మనం ప్రాక్టికల్‌గా ఫిగ్మా, స్కెచ్, అడోబ్ ఎక్స్‌డీ ఇలాంటి టూల్స్‌లో అయితే మనమైతే ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు. దీన్ని కూడా మనం 3-4 మంత్స్‌లో మీడియం లెవెల్ అయితే నేర్చేసుకోవచ్చు. దీని మీద కూడా మంచి ఆపర్చునిటీస్ మనకైతే ఉంటాయి. సో, ఎయిత్ వన్ వచ్చేసి డేటా అనలిటిక్స్ గైస్. డేటా అనలిటిక్స్ అంటే ఒక రా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఒక మీనింగ్ఫుల్ రిపోర్ట్స్ కింద రిప్రజెంట్ చేయడాన్ని డేటా అనలిటిక్స్ అంటారు గైస్. ఈ రిపోర్ట్స్ అనేవి బిజినెసెస్కి డిఫరెంట్ పర్పసెస్లో యూజ్ అవుతాయి. మీరు డేటా అనలిటిక్స్ నేర్చుకునే ముందు ఒక బేసిక్ స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలి. సో ఈ స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ మీరు ఎక్సెల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఎక్సెల్లో స్టార్ట్ చేసి తర్వాత పవర్ బిఐ, ట్యాబ్లు ఇలాంటి టూల్స్లోకి అయితే మీరైతే కన్వర్ట్ అయ్యి అక్కడ మీరు రిపోర్ట్స్ అని డాష్‌బోర్డ్స్ అనేది మీరైతే బిల్డ్ చేయొచ్చు. సో ఇది నేర్చుకోవడానికి కూడా 4-6 మంత్స్ అయితే పడుతుంది. సో గైస్, నైన్త్ వన్ వచ్చేసి మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న డేటాతోని లేకపోతే బిజినెస్ డేటాతోని మిషన్ లెర్నింగ్ మోడల్స్‌ని ట్రైన్ చేసి మన ఫ్యూచర్ బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్స్‌కి యూజ్ చేసుకోవడాన్నే మిషన్ లెర్నింగ్ అంటారు గైస్. ఈ మిషన్ లెర్నింగ్ మోడల్స్‌ని మనం డిఫరెంట్ పర్పసెస్‌లో అయితే మనమైతే యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఆ మోడల్ అనేది ఫైనాన్షియల్ రిలేటెడ్ అయితే అందులో ఏమైనా ఫ్రాడ్స్ అయితే ఉన్నాయా? లేకపోతే ఒక బిజినెస్‌ని డెవలప్ చేయడానికి ఆ డేటాను బేస్ చేసుకొని ఫ్యూచర్ అనలిటిక్స్‌ని ప్రిడిక్ట్ చేయడం, ఆ బిజినెస్‌ని డెవలప్ చేయడానికి సజెషన్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ మనం మిషన్ లెర్నింగ్ మోడల్స్‌ని యూజ్ చేసుకొని మనం అయితే చేయొచ్చు. సో మీరు మిషన్ లెర్నింగ్ నేర్చుకోవడానికి పైథాన్‌తో అయితే స్టార్ట్ చేయండి. అందులో ఫండమెంటల్ స్ట్రాంగ్ అయిన తర్వాత పైథాన్ లైబ్రరీ అయిన టెన్సార్‌ఫ్లో మీరైతే నేర్చుకోవాలి. మనకి డిఫరెంట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ అయితే ఉంటాయి కదా! కోర్సెరా, ఊడమీ అండ్ యూట్యూబ్ వీటిల్లోని ఒక కోర్స్‌ని అయితే పిక్ చేసుకొని ఈ టెన్సార్‌ఫ్లో అండ్ పైథాన్ అయితే నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మనం ఈ మిషన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు మనకి ఒక టెస్ట్ డేటా సెట్స్ అయితే కావాలి కదా! వాటికి మీరు కాగిల్, గూగుల్ కొలాబ్ వీటినైతే యూజ్ చేసుకొని మీరు టెస్ట్ డేటా సెట్స్‌ని అయితే మీరైతే తెచ్చుకొని మీరైతే మీ ఓన్‌గా మీరైతే మోడల్స్‌ని అయితే బిల్డ్ అయితే చేయొచ్చు. ఈ స్కిల్ నేర్చుకున్న తర్వాత కూడా వీటి మీద కూడా మీరైతే ప్రాజెక్ట్స్ అయితే చేయాలి. కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే తెచ్చుకోవడానికి. సో చిన్న చిన్న చాట్ బోర్డ్స్ క్రియేట్ చేయడం, ఇమేజ్ క్లాసిఫైయర్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే చేసి దీంట్లో అయితే మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే తెచ్చుకోవచ్చు. దీన్ని కూడా మీరు 6-7 మంత్స్‌లో అయితే మీరైతే నేర్చుకోవచ్చు. సో వీటి మీద కూడా మనకి ఫ్రీలాన్సింగ్‌లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి జనరేటివ్ ఏఐ మోడల్స్. అంటే ఏంటంటే డిఫరెంట్ ఏఐ మోడల్స్ అయితే ఉన్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చాట్ జీపీటీ. అంత మోడల్ కాకుండా అలాంటి మోడల్స్ క్రియేట్ చేయడాన్ని జనరేటివ్ ఏఐ మోడలింగ్ అంటారు గైస్. సో ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ ఏం చేస్తాయంటే మనం ఇచ్చిన టెక్స్ట్‌ని క్రియేట్ చేయడం, ఇమేజెస్‌ని క్రియేట్ చేయడం, మ్యూజిక్‌ని క్రియేట్ చేయడం, ఇలా టేబుల్స్‌ని క్రియేట్ చేయడం, ఇలా డిఫరెంట్ థింగ్స్‌ని అయితే ఈ మోడల్స్ అయితే క్రియేట్ చేస్తాయి. అవి జనరేట్ చేసే మోడల్స్‌ని క్రియేట్ చేయడమే జనరేటివ్ ఏఐ మోడలింగ్ గైస్. సో మీరు జనరేటివ్ ఏఐ మోడలింగ్ నేర్చుకోవాలనుకుంటే మీరు పైథాన్ బేసిక్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేసిన తర్వాత హగ్గింగ్ ఫేస్ అనే టూల్ యూజ్ చేసుకొని మీరు ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ కూడా అయితే చేయొచ్చు. మీరు ఈ జనరేటివ్ ఏఐ మోడలింగ్ నేర్చుకోవడానికి మీకు ఎక్కువగా యూజ్ అయ్యే టూల్స్ ఏంటంటే పైటార్చ్, టెన్సర్‌ఫ్లో, హగ్గింగ్ ఫేస్ ఈ టూల్స్ యూజ్ చేసుకొని మీరు ఇదైతే నేర్చుకోవచ్చు. సో వీటి మీద కూడా మంచిగా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో గైస్, ఇవి ఈ 10 స్కిల్స్‌లో మీరు ఒక్క స్కిల్ నేర్చుకున్నా మీరు ఫ్రీలాన్సింగ్‌లో మంచిగా ఆపర్చునిటీస్ అయితే మీకైతే ఉంటాయి. సో ఈ స్కిల్సే కాదు, డిఫరెంట్ డొమైన్స్‌లోని మనకు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఆ స్కిల్ లిస్ట్ మొత్తం ఎక్కడైతే చూపిస్తున్నాను స్క్రీన్ మీద. సో ఈ లిస్ట్‌లోని ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని అది ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎలాంటి టూల్స్ రిక్వైర్మెంట్, ఎంత టైం పడుతది, ఈ డీటెయిల్స్ మీరు రీసెర్చ్ చేసి ఒక స్కిల్ అయితే నేర్చుకొని దాని మీద అయితే మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్ అయితే చేసి మీరైతే ఒక వర్క్‌ని అయితే మీకైతే సెక్యూర్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అప్పుడే ఈ వీడియో ఇంకొందరికి ప్రమోట్ అయితే అవుతది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.